కార్పొరేట్లకే దేశ సంపద 10 ఏళ్లుగా దోచిపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు చేసిందేమీ లేదు. చేసిన పనులు చెప్పుకోలేక మచ్చిచ్చు రాజస్థాన్ బీజేపీ ప్రియాంక గాంధీ. ఆలోచించి ఓటేయాలి. అన్ని రంగాల మోడీ ప్రభుత్వం విఫలం. భువనగిరిలో సిపిఎం అభ్యర్థిని గెలిపించాలి. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎన్ వీరయ్య. మోడీ పాలన అంతా గ్యాస్ ట్రాష్. ప్రజానికాన్ని భ్రమంలో ముంచేసిన బీజేపీ ఆ పార్టీకి 200 సీట్లు కూడా దాటవు. రాష్ట్రాలను కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోబోతుంది. 9 స్థానాల్లో ఆ పార్టీకి 3వ స్థానం. బీజేపీ వస్తే 1 లేదంటే అది కూడా లేదు. బీఆర్ఎస్కు 12-14 సీట్లు. మాజీ సీఎం కేసీఆర్. పోలింగ్కు సర్వం సిద్ధం. నేటి సాయంత్రానికి పోలింగ్ స్టేషన్ చేరుకోనున్న సిబ్బంది. 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. పోలీస్ స్టేషన్లు 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు. ఇతర ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేసి వెళ్ళాలి. రాబోయేది ఇండియా ఫోరమే. బీజేపీ కుట్రలపై పోరాటం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మూగబోయిన ఎన్నికల మైకులు. కోడ్ భాషలో ప్రలోభాలు షురు. చివరి అస్త్రాల ప్రయోగాల రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ ఒక శాపం. బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం. బస్సు యాత్రలో ప్రజలకు సందేశం ఇదే. కాంగ్రెస్పై ప్రజల్లో ఆగ్రహం. ఎన్నికల్లో ఫలితం చవిచూస్తారు. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ఎన్ని నిజమయ్యాయో ప్రజలకు తెలుసు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు. పంటల బోనస్ బోగస్ అయింది. రైతు బంధు ఆగమైంది. రైతు బంధును అపహాస్యం చేసి ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు. 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తారో లేదో చూడాలి. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ. జనం గుండెల్లో కేసీఆర్. తెలంగాణ ఎమోషన్, ఉద్వేగం కేసీఆర్. నా రాజకీయ భవిష్యత్తు అంతా పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన. ప్రత్యేక రాష్ట్రం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ భావోద్వేగం. మెట్రో రైలు ఫర్ సేల్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఎఫెక్ట్. అమ్మకానికి పెడుతున్న ఎల్ఎన్టీ కంపెనీ 2026 తర్వాత విక్రయించే యోచన. నష్టాలంతా పెరుగుతున్నాయి. ఫ్రీ బస్సుల వల్ల మేము పెట్రోల్ నడపలేం. బీఆర్ఎస్ పడలేచిన కెరటం. మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర. చెక్కు చెదరని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. మోదీ చేతిలో యోగి అవుట్. 2 నెలల్లో ఆయన రాజకీయ జీవితాన్ని మోదీ అంతం చేస్తారు. అద్వానీ, మనోహర్ జోషిలకు పట్టిన గతి అదే. కోట్ల కుమ్మరింత. ముగిసిన ప్రచారం. కీలక స్థానాల్లో పంపిణీపై అభ్యర్థుల దృష్టి. పలు సెగ్మెంట్లలో 100 కోట్లకు పైగా వ్యయం. సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్. రాష్ట్రాల 106 అసెంబ్లీ సెగ్మెంట్లు సాయంత్రం 6 గంటల వరకు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే. 9,900 చోట్ల సాయుధ బలగాలు. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం. ప్రశాంతంగా పోలింగ్ ఏర్పాట్లు పూర్తి. తెలంగాణ ముఖ్య ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ స్వీప్. తెలంగాణలో భాజపాకు 10కి పైగా సీట్లు. దక్షిణాదిలో అత్యంత స్థానాల్లో కమలం వికాసం. 3వసారి మోదీనే ప్రధానిగా పూర్తికాలం ఉంటారు. పీకల్లోతు అవినీతిలో భారత్ కాంగ్రెస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ఏ ట్యాక్స్ పేదల మోదీ దూషించారు. ఆయన బలహీన పిరికి ప్రధాని. మతం పేరిట ప్రజలను విడదీయటం మహాపాపం. హిందూ మతం ఆధారంగానే గాంధీ స్వతంత్ర పోరాటం. తాండూరు సభలో ప్రియాంక గాంధీ. కేంద్రంలో అధికారంలోకి ప్రాంతీయ పార్టీలు పోవడమే. అవకాశం వస్తే ప్రధాన రేసులో ఉంటా. భారతకు 12-14 సీట్లు గెలుచుకోబోతుంది. భాజపాకు 1 లేదా 0 సీట్లు. ప్రధాని రేసులో ఉంటా. జాతీయ స్థాయిలో ప్రాంతీయ శక్తుల కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తా. కేసీఆర్. నాకున్న రాజకీయ సంబంధాలు, శక్తిని, తెలివిని రంగారిస్తా. జాతీయ పార్టీలు ప్రాంతీయ కూటమి మద్దతిచ్చే పరిస్థితిని సృష్టిస్తా. జాతీయ రాజకీయాలు కొనసాగిస్తాం. మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలుస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ 12-14 స్థానాలు గెలిచి తీరుతుంది. రాష్ట్రాల్లో 2 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్ ఉంటాయి. మీడియాతో కేసీఆర్. బీజేపీ మైల పడొద్దు. మత పిచ్చి లేపి ఓట్లు దండుకోవాలని చూస్తుంది. కేంద్రంలో ఆ పార్టీకి అధికారం ఇస్తే రిజర్వేషన్ రద్దవుతాయి. రాజ్యాంగాన్ని మార్చేస్తారు. పటాన్చెరు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ ఎండతో అడ్డుకుంటున్నారు. చిరుకులపేట, కైకలూరు, పిఠాపురం ఎన్నికల సభల్లో ఏపీ సీఎం జగన్. అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మల, రైతన్నుల పిల్లలు ఉసురు పోసుకుంటున్న బాబు కూటమి. అస్థిన పెద్దలకు దాసోహం అంటూ పథకాలు ఆపుతున్నారన్న మండిపాటు. బీజేపీకే దక్షిణ భారత రాష్ట్రాల అధిక సీట్లు సాధిస్తాం. అమిత్ షా. తెలంగాణలో బీజేపీకి 10కి పైగా ఎంపీ సీట్లు వస్తాయి. కూటమి వస్తే ప్రధాని ఎవరు? వికారాబాద్ సభల్లో అమిత్ షా సూటి ప్రశ్న. మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలు కావాలి. ప్రియాంక గాంధీ. తెలంగాణ గడ్డ నుంచి మోదీ ఓటమికి నాంది. ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు. 10 ఏళ్లలో చేసింది చెప్పలేక కన్నీళ్లు, ప్రాణాలు పోయిన రాజ్యాంగ మార్పును భారతీయులు అంగీకరించరు. మార్చడానికి అది మోదీ రాసిన రాజ్యాంగ. ప్రజల మీద ఏ అదానీ, అంబానీ ట్యాక్స్. 75 ఏళ్లు నిండిన మోడీనే ప్రధాని. రిటైర్డ్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్. గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. సర్జికల్ స్ట్రైక్స్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గప్చుప్. 3 వారాల హోరాహోరీ ప్రచారానికి తెరాస. హైలైట్గా నిలిచిన గాడిద గుడ్డు. సుడిగాలిని మరిపించిన సీఎం రేవంత్. మోదీ గ్యారంటీని బీజేపీ ట్రంప్ కార్డు. 13 సెలవులు ఇవ్వని సంస్థపై చర్యలుంటాయి. కేసీఆర్ దేశద్రోహి. ఇంటెలిజెన్స్ డేటాని ధ్వంసం చేయించారు. ఆయన్ను కాంగ్రెస్ సర్కార్ అరెస్ట్ చేయలేదేం? బండి సంజయ్. నేను సైతం ప్రధాని రేసులో. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారం. ఆ పార్టీలు సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్.